ఎప్పుడైనా తమలపాకుతో గోరింటాకు చేశారా? ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకైనా పెట్టొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిక్సీ జార్‌లో ఒక 4, 5 తమలపాకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, అలాగే కొంచెం సున్నం వేసుకుంటే మనకి గోరింటాకు చాలా రెడ్‌గా పండుతుంది. సో, ఇలా మీరు మిక్సీ జార్‌లో వేసుకోవచ్చు. లేదు అంటే చిన్న రోల్లో వేసి గట్టిగా దంచుకున్నారన్నా సరే మనకి రసమంతా కూడా సెపరేట్ అయిపోతుంది. గ్రైండ్ చేసుకున్న ఈ రసాన్ని ఒక బౌల్‌లో వేసుకొని మంచి సింధూరం అంటే బాగా రెడ్‌గా ఉన్న సింధూరాన్ని ఇలా ఒక స్పూన్ వరకు కూడా క్వాంటిటీని బట్టి తీసుకొని ఇలా చక్కగా ఆ యొక్క రసంలో కలుపుకొని, ఇప్పుడు మనం చేతికి నచ్చిన డిజైన్ మీకు డిజైన్ ఏది లేదు అంటే చందమామ కూడా పెట్టుకోవచ్చు. చాలా రెడ్‌గా పండుతుంది. కాసేపు ఉంచి హ్యాండ్ వాష్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇది అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్‌ట్రాగా రసం ఉంది కదా! ఈ రసాన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా స్టోర్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను కడిగి చూపిస్తున్నాను చూడండి. ఎంత మంచిగా పండితే ఎలాంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోరింటాకు 1 ఆర్ 2 డేసే ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులుండదు. వీడియో నచ్చితే లైక్ చేసి పేజ్‌ని ఫాలో అవ్వండి.